Hello everyone. So once again welcome to online class of SSC Telugu. నేను మీ షానవాజ్ ఖాన్. సో ఈరోజు మనం ఈ సెషన్లో వచ్చేసరికి జియోగ్రఫీ ఎఫ్ఆర్బి సిరీస్ యొక్క క్లాస్ 13లో అయితే ఉన్నాం. సో ఈ సెషన్లో మనం వచ్చేసరికి డ్యామ్స్ అండ్ వాటర్ ఫాల్స్ ఆఫ్ అవర్ ఇండియా అనేది చూడబోతున్నాం. సో వేరియస్ డ్యామ్స్ ఏవైతే ఇంపార్టెంట్ డ్యామ్స్ అనేవి ఉన్నాయి, ఈ డ్యామ్స్ అనేవి ఏ రివర్స్ పైన కట్టడం అనేది జరిగింది, అండ్ దాంతోపాటు ఈ రివర్స్ అనేవి ఎటువంటి వాటర్ ఫాల్స్ని క్రియేట్ చేస్తాయి, అండ్ స్టేట్ వైజ్ వీటి యొక్క డివిజన్ అనేది ఏంటి అనేది చూడబోతున్నాం. ఓకేనా. సో లెట్ us స్టార్ట్. సో స్టార్ట్ చేయడానికంటే ముందు దీని యొక్క ఏదైతే ఈ మైండ్ మ్యాప్ యొక్క పీడిఎఫ్ ఉందో మీకు పర్మార్ ఎస్ఎస్సి టెలిగ్రామ్ ఛానల్లో అక్కడ మీరు అవైలబిలిటీలో ఉంటుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేయవచ్చు. సో లెట్ us స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఏదైతే వాటర్ ఫాల్స్ ఉన్నాయో అవి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఏదైతే కుంచికల్ వాటర్ ఫాల్. సో ఈ కుంచికల్ వాటర్ ఫాల్ కానివ్వండి, లేదా జోగ్ ఫాల్స్, లేదా జెస్పోవా, లేకపోతే మహాత్మా గాంధీ, ఈ రెండు వాటర్ ఫాల్స్ వచ్చేసరికి మనకి ఎక్కడున్నాయంటే కర్ణాటకలో ఇవి ఉండడం అనేది జరిగాయి. ఏదైతే ఈ కుంచికల్ వాటర్ ఫాల్ అనేది ఉందో ఇది వచ్చేసరికి వారాహి రివర్ పైన మనకి ఏంటంటే వారాహి రివర్ అనేది ఈ కుంచికల్ వాటర్ ఫాల్ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ ద హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా. ఏది హైయెస్ట్ వాటర్ ఫాల్? కుంచికల్ వాటర్ ఫాల్ విచ్ ఈస్ ఇన్ కర్ణాటక. ఇట్ ఈస్ ద హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా. దీని తర్వాత జోగ్ వాటర్ ఫాల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి షారావతి. ఓకేనా. షారావతి రివర్ పైన ఇది ఏంటంటే ఉంది. అండ్ ఇట్ ఈస్ ద సెకండ్ హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా. అంటే ఏదైతే ఫస్ట్ హైయెస్ట్ అండ్ సెకండ్ హైయెస్ట్ రెండు కూడా మనకు కర్ణాటకలో చూడడం అయితే జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ చూడండి, ఏదైతే వాటర్ ఫాల్ అనేది ఉందో ఈ వాటర్ ఫాల్లో కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. ఏముంటాయి? డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు వాటర్ ఫాల్. సో ఈ వాటర్ ఫాల్లో మనకు 3 టైప్స్ ఆఫ్ వాటర్ ఫాల్స్ అనేవి ఉంటాయి. ఆ 3 టైప్స్ అనేవి మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ టైప్ ఈస్ ప్లంజ్ టైప్ ఆఫ్ వాటర్ ఫాల్. ఇంకోటి వచ్చేసరికి క్యాటరాక్ట్ అండ్ ఇంకోటి వచ్చేసరికి క్యాస్కేడ్. సో ఈ ప్లంజ్ టైప్ ఆఫ్ వాటర్ ఫాల్ అనేది ఎలాగా దీన్ని మనం ఎలా విజువలైజ్ చేయొచ్చు అంటే ఒక్క సెకండ్ చూపిస్తాను చూడండి. లెట్ us సే, ఓకేనా, ప్లంజ్ వాటర్ ఫాల్ చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసరికి ఒక క్లిఫ్ అండి. ఇదేంటి? ఒక క్లిఫ్. దీనిపైన వాటర్ అనేది ఇలా ఉంది, ఇలా వస్తుంది వాటర్, ఇలా వస్తుంది. కానీ ఈ వాటర్ అనేది ఎలా వస్తుందంటే చాలా ఫోర్స్ఫుల్గా వస్తుంది. చాలా ఫోర్స్ఫుల్గా వస్తుంది. అంటే ఈ వాటర్ అనేది ఏమవుతుంది, ఇలా ఫోర్స్ఫుల్గా వస్తూ ఇలా కింద ఏంటంటే పడిపోతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఏదైతే ఈ క్లిఫ్ యొక్క ఎడ్జ్ ఏదైతే ఉందో అక్కడ అసలు టచ్ కాకుండానే, అంటే ఈ క్లిఫ్ ఎడ్జ్కి అండ్ ఈ వాటర్ ఫాల్కి మధ్య ఎటువంటి టచింగ్ అనేది లేదు. నో టచింగ్. ఎందుకు టచ్ చేయడం లేదు? ఎందుకంటే ఈ వాటర్ యొక్క స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల, దీనికి గ్రేడియంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఇది చాలా స్పీడ్గా వచ్చేసి చాలా ఫాస్ట్గా పడిపోతుంది. నెక్స్ట్ క్యాటరాక్ట్లో మనం కనుక చూస్తే మనకు క్వశ్చన్స్లో ఏ విధంగా వస్తుందంటే ఈ క్యాటరాక్ట్ వాటర్ ఫాల్లో మనకు లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది కనిపిస్తుంది. సో ఇది ఒక కీవర్డ్, లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్. సో లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ మనకు క్యాటరాక్ట్ వాటర్ ఫాల్లో కనిపించడం అయితే జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఏదైతే ఈ క్యాస్కేడ్ ఉంది కదా, సో క్యాస్కేడ్లో మనకి ఏంటంటే స్టెప్స్ కనిపిస్తాయి. సో నార్మల్గా మనం ఏదైతే వాటర్ ఫాల్స్కి వెళ్తుంటాం కదా, అక్కడ మీరు చూస్తే వాటర్ ఫాల్ అనేది కొద్దిగా స్టెప్స్ లాగా మనకి ఏంటంటే పడుతుంది. అంటే పైనుంచి ఇలా వాటర్ ఫాల్ అనేది పడుతూ ఉంటుంది, కింద ఏంటంటే ఒక ఫ్లోర్ లాగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ వాటర్ ఫాల్ ఏంటంటే ఇలా పడుతుంది. అంటే ఇలాగా స్టెప్స్గా చూసుంటారు మీరు, అవునా. సో ఇలా స్టెప్స్గా ఇక్కడ నుంచి వాటర్ పైనుంచి ఇలా కింద పడుతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇలాగా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇలాగా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇలాగా, ఇలా స్టెప్ వైజ్ కనుక ఉంటే ఆ వాటర్ ఫాల్ని మనం క్యాస్కేడ్ టైప్ ఆఫ్ వాటర్ ఫాల్ అంటాం. అండ్ దాంతోపాటు ఈ వాటర్ ఫాల్స్ అనేవి ఎటువంటి టైప్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్? బేసికలీ ఈ వాటర్ ఫాల్స్ అనేవి ఏంటి? దీస్ ఆర్ ఎరోజనల్ టైప్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్. అంటే ఇవి ఏం చేస్తాయి? వీటితో పాటు ఎరోజన్ని చేస్తాయి. అంటే ఇవి ఎక్కడైతే పడతాయో, అంటే లెట్ us సే రాక్స్ పైన పడుతున్నాయి, హిల్స్ పైన పడుతున్నాయి, ఓకేనా, కొన్ని మార్బల్స్ పైన పడుతున్నాయి. అదేమవుతాయి, ఆ మార్బల్స్ని కానివ్వండి, రాక్స్ని కానివ్వండి, వాటిని కట్ చేస్తూ, వాటిని ఇరోడ్ చేస్తూ ఏమవుతాయి, వెళ్తూ ఉంటాయి. సో దీస్ ఆర్ ఇరోజనల్ టైప్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్. అవునా, క్లియర్. అండ్ దాంతోపాటు ఏవైతే ఈ వాటర్ ఫాల్ అనేవి పైనుంచి కింద పడుతుంటాయో మనకేంటంటే కొన్ని ఇరోజనల్ ల్యాండ్ ఫామ్స్ని ఇంకా క్రియేట్ చేస్తాయి. అందులో మనం ఎగ్జాంపుల్గా కనుక తీసుకుంటే ప్లంజీ పూల్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ మనం ఆల్రెడీ ప్రీవియస్గా చూసాం.
ప్లంజిపోల్ అనేది ఏంటి, దీని తర్వాత ఉల్వాస్ అనేవి ఏంటి, ఇవన్నీ కూడా మనం గ్రౌండ్ వాటర్ ఎరోజన్లో కూడా చూడడం అయితే జరిగింది. క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. దీని తర్వాత హుండ్రు వాటర్ ఫాల్ ఏదైతే ఉందో అది సువర్ణరేఖ రివర్ ఏదైతే ఉందో దానిపైన ఈ హుండ్రు వాటర్ ఫాల్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ సువర్ణరేఖ ఎక్కడుంది? జార్ఖండ్లో మనకు చూడడానికి జరుగుతుంది. సో ఈ సువర్ణరేఖ రివర్కి సువర్ణరేఖ ఎందుకు మనం పిలుస్తాం? ఎందుకంటే ఇక్కడ మనకు గోల్డ్ పార్టికల్స్ అనేవి దొరుకుతాయి కాబట్టి. నెక్స్ట్ దూద్ సాగర్ వాటర్ ఫాల్ వచ్చేసరికి మాండ్వి రివర్ ఏదైతే ఉందో, అంటే ఇక్కడ మనం చూసాం కదా గోవాలో 2 రివర్స్ అనేవి వెళ్తాయి, మాండోవి అండ్ జువారి. ఏదైతే మాండోవి రివర్ అనేది ఉందో దానిపైన మనకి ఏంటంటే దూద్ సాగర్ వాటర్ ఫాల్ అనేది కనిపిస్తుంది అండ్ ఇది గోవాలో మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ద వరల్డ్. ఇండియాలో హైయెస్ట్ వాటర్ ఫాల్ వచ్చేసరికి కుంచికల్ ఇస్ ద హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా. కానీ వరల్డ్లో హైయెస్ట్ వాటర్ ఫాల్ వచ్చేసరికి ఏంజల్ ఫాల్స్. ఎక్కడ? ఏంజల్ ఫాల్స్. ఇది ఎక్కడుంది? మనకు వెనిన్జులాలో మనకు ఏంజల్ ఫాల్స్ అనేది చూడడానికి కనిపిస్తుంది. కానీ మనకు ఎక్కువగా ఫేమస్ అనేది ఏంటి అంటే నయాగ్రా ఫాల్స్ అనేది మనకు చాలా ఫేమస్. కానీ ఇది హైయెస్ట్ కాదు, ఇది ఎక్కువగా ఫేమస్, మనం వింటూ ఉంటాం కూడా. ఇది సెకండ్ హైయెస్ట్ వచ్చేసరికి ఏంజల్ ఫాల్స్, కానీ సెకండ్ హైయెస్ట్ నయాగ్రా ఫాల్స్. ఈ నయాగ్రా ఫాల్స్ అనేవి ఎక్కడున్నాయి? ఇవి యుఎస్ఏకి కెనడాకి మధ్య ఏదైతే బార్డర్ ఉందో ఆ బార్డర్లో మనకు కనిపిస్తాయి అండ్ ఇట్ యాక్ట్స్ యాజ్ అ న్యాచురల్ బార్డర్ బిట్వీన్ యుఎస్ఏ అండ్ కెనడా అండ్ ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ద ఎర్త్. నెక్స్ట్ నయాగ్రా ఆఫ్ ఇండియా. అంటే మన ఇండియాలో నయాగ్రా ఫాల్స్గా ఏదంటామంటే చిత్రకూట్ వాటర్ ఫాల్. ఏదైతే చిత్రకూట్ వాటర్ ఫాల్ ఛత్తీస్గఢ్లో ఉందో దాన్ని మనం నయాగ్రా ఆఫ్ ఇండియాగా అంటాము. ఓకేనా. సో ఇవి వాటర్ ఫాల్స్. నెక్స్ట్ దీని తర్వాత ఏదైతే ఈ రివర్స్ అనేవి ఉన్నాయో ఈ రివర్స్ పైన మనకేంటంటే కొన్ని డ్యామ్స్ అనేవి మనం కన్స్ట్రక్ట్ చేసాం. ఓకేనా, డ్యామ్స్. సో ఇక్కడ డ్యామ్స్ అనేవి మనం కనుక చూస్తే ఓన్లీ వాటర్ ఏదైతే ఇలా ఫ్లో అవుతూ ఉందో, ఓకేనా, ఒక కొండ, ఇది ఒక హిల్, ఇది ఒక హిల్, ఈ రెండింటి మధ్య ఏంటంటే వాటర్ అనేది ఫ్లో అవుతుంది. ఇక్కడ మధ్యలో మనం ఏంటంటే ఒక డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేసాం ఓన్లీ ఈ వాటర్ని ఆపడం కోసం. ఓకేనా, ఈ వాటర్ యొక్క ఫ్లోని ఆపడం కోసం మనం ఏం చేసాం, ఇక్కడ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసాం. సో ఇది ఏమవుతుంది? ఓన్లీ ఒక డ్యామ్, ఒక నార్మల్ డ్యామ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే ఇక్కడ ఒక డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేసామో ఇది ఒక ఓన్లీ డ్యామ్ పర్పస్గా కాకుండా ఈ వాటర్ ఏదైతే స్టోర్ అయి ఉందో దీని నుంచి మనం ఇంకా ఫర్దర్గా యూజ్ అనేది తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు? ఏదైతే ఈ డ్యామ్ గేట్స్ అనేవి ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో ఈ వాటర్ అనేది చాలా రోజులుగా స్టోర్ అవ్వడం లేదా చాలా నెలలుగా స్టోర్ అయి ఉండడం లేదా ఈ వాటర్కి చాలా హైట్ అనేది రావడం వల్ల చాలా పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఆ పొటెన్షియల్ ఎనర్జీ మనం డ్యామ్ యొక్క గేట్స్ ఓపెన్ చేస్తే అది కైనెటిక్ ఎనర్జీగా మారి ఏమవుతుంది? ఫ్లో అనేది అవుతుంది. ఈ ఏదైతే ఎనర్జీ అనేది ఉంటుందో దాన్ని మనం ఏం చేసుకోవచ్చు? క్యాష్ చేసుకోవచ్చు. ఎలాగ క్యాష్ చేసుకుంటాము? ఈ వీటి కింద మనం ఏంటంటే హైడ్రో టర్బైన్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే టర్బైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అక్కడ ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసిన తర్వాత మనకేమవుతుంది? ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. ఇలా మనం ఓన్లీ డ్యామ్ ఒకటి కన్స్ట్రక్ట్ చేయకుండా వేరియస్ పర్పస్ కోసం మనం కనుక యూజ్ చేసే వాటిని మనం ఏమంటాం? హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ అంటాం. ఇవి మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్. ఎందుకు? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లడ్ని కంట్రోల్ చేయడం కోసం అండ్ దాంతోపాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యామ్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేసేది ఏంటి? ఒకటి వాటర్ని స్టోర్ చేయడం అండ్ దాంతోపాటు ఏదైతే ఫ్లడ్ జోన్స్ ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడం కోసం అండ్ హైడ్రో పవర్ జనరేషన్, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం కోసం, ఇరిగేషన్ కోసం అండ్ దాంతోపాటు డ్యామ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తే మన జనాలు ఏం చేస్తారు? ఆ డ్యామ్ అనేది ఎలా ఉంది? వాటర్ అంటే జనాల సైకాలజీ ఏంటంటే ఒక్కసారి ఓకేనా ఫ్రీగా ఉన్నప్పుడు ఒక చోట ఏదైనా ఒక వాటర్ ఉన్న ప్లేస్ కనుక వెళ్తే కొంచెం రిలాక్స్ అయిపోతాం మనం. అవునా, మనం కూడా చాలాసార్లు వెళ్ళుంటాం కూడా. సో చాలామంది ఏం చేస్తారు? ఎక్కడైనా డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ అయితే వెళ్ళి ఆ డ్యామ్ పైన నిలబడి ఫోటోలు తీసుకోవడం, ఆ వాటర్ని ఆ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయడం కోసం కూడా వాళ్ళు ఏంటంటే వెళ్ళడం జరుగుతుంది. సో ఇది కూడా ఏమవుతుంది? టూరిజంని ప్రమోట్ చేయడం కోసం రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్, దామోదర్ రివర్ ఏదైతే ఉందో దానిపైన మనకేంటంటే ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్. ఇట్ వాస్ శాంక్షన్డ్ ఇన్ 1948 అండ్ ఇది ఏ రివర్ని బేస్ చేసుకుని మనం కన్స్ట్రక్ట్ చేసాం? ఏదైతే టెన్నెస్సీ రివర్ అనేది ఉందో యుఎస్ఏలో దాన్ని బేస్ చేసుకుని మనం దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ అనేది చేసాం. అంటే ఈ దామోదర్ వ్యాలీ అనేది ఒకటి మాత్రమే కాదు, ఏదైతే దామోదర్ రివర్ ఉందో దాని యొక్క ట్రిబ్యూటరీస్ ఉన్నాయో వాటి మొత్తాన్ని మనం ఏం చేసామంటే ఒక ప్రాజెక్ట్ అంటే మొత్తాన్ని మనం ఏంటంటే డ్యామ్స్ ద్వారా రెస్ట్రిక్ట్ అనేది చేసాం. సో ఏదైతే ఇక్కడ మనం 8 డ్యామ్స్ అనేవి బిల్డ్ చేసాం. సో 8 డ్యామ్స్ బిల్డ్ ఆన్ దామోదర్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. సో ఇక్కడ ఏవైతే ట్రిబ్యూటరీస్ ఉన్నాయో ఇక్కడ చూడండి, ఏదైతే బోర్కార్ రివర్ ఉంది, ఓకేనా, బోర్కార్ రివర్. సో బోర్కార్ రివర్ మైథాన్లో మనకేంటంటే ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేస్తాం. నెక్స్ట్ థిలయాలో ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేస్తాం. దీని తర్వాత
దామోదర్ రివర్ పైన మనం ఏంటంటే పంచేత్ ప్లేస్లో జార్ఖండ్లో ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసాం. నెక్స్ట్ కోనార్ ప్లేస్లో కోనార్లో మనం ఏంటంటే ఒక డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేసాం. క్లియర్. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ బాక్రా నంగల్ ప్రాజెక్ట్ అనేది మనము ఫస్ట్ 5 year ప్లాన్ ద్వారా మనం ఏంటంటే ఈ బాక్రా నంగల్ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేసాం. సో ఇట్ వాస్ బిల్ట్ ఆన్ సత్లెజ్ రివర్ పైన ఈ బాక్రా నంగల్ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేసాం. సో ఇట్ వాజ్ మేడ్ అప్ ఆఫ్ 2 డ్యామ్స్. ఏంటవి? బాక్రా అండ్ నంగల్. సో బాక్రా అనేది ఒక ప్రాజెక్ట్, నంగల్ అనేది ఒక ప్రాజెక్ట్. సో బాక్రా వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. గోవింద్ సాగర్ లేక్ ఫ్రమ్ బాక్రా నంగల్ డ్యామ్. సో ఏదైతే గోవింద్ సాగర్ లేక్ ఉందో, ఏదైతే ఈ డ్యామ్ అనేది ఉందో దీని ద్వారా గోవింద్ సాగర్ లేక్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ నంగల్ వచ్చేసరికి పంజాబ్లో ఉంది. ఇట్ ఈజ్ నోన్ యాజ్ ద హైయెస్ట్ గ్రావిటీ డ్యామ్. జాగ్రత్తగా చూడండి, హైయెస్ట్ గ్రావిటీ డ్యామ్ ఇది. సో హైయెస్ట్ గ్రావిటీ డ్యామ్గా మనం ఏం చెప్తాం? బాక్రా నంగల్ ప్రాజెక్ట్ అంటాం. బేర్స్ ఫోర్స్ ఆన్ ఇట్స్ ఓన్. ఏదైతే దీని యొక్క ఫోర్స్ అనేది అదే బేర్ చేస్తుంది. లార్జెస్ట్ డ్యామ్ ఆఫ్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా ప్రకారంగా చూస్తే ఇది లార్జెస్ట్ డ్యామ్. అంటే ఏరియా ప్రకారంగా చూస్తే, అవునా, ఇది లార్జెస్ట్ డ్యామ్. కానీ డ్యామ్ యొక్క లెంత్ గురించి చూస్తే అది వేరే డ్యామ్ వస్తుంది, హీరాకుడ్ డ్యామ్. ఓకేనా. సో హీరాకుడ్ డ్యామ్ ఇస్ ద లాంగెస్ట్ డ్యామ్. కానీ లార్జెస్ట్ వచ్చేసరికి బాక్రా నంగల్ ప్రాజెక్ట్ అనేది వస్తుంది. సో నాథ్పా జాక్రీ డ్యామ్ ఈజ్ ఆల్సో బిల్ట్ ఆన్ సత్లెజ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. సో ఇది కూడా సత్లెజ్ రివర్ పైన బిల్డ్ చేశారని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ దీని తర్వాత డ్యామ్స్కి వద్దాం. సో రిహాంద్ డ్యామ్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేసాం. ఎక్కడ? రిహాంద్ రివర్ పైన. రిహాంద్ అనేది ఏంటి? సోన్ యొక్క ట్రిబ్యూటరీ. ఏదైతే గంగా యొక్క ట్రిబ్యూటరీ ఏంటి? సోన్ యొక్క ట్రిబ్యూటరీ రిహాంద్ రివర్ పైన మనం రిహాంద్ డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేసాం. ఇక్కడ కూడా మనం చూస్తే గోవింద్ పల్లబ్ సాగర్ లేక్ అనేది క్రియేట్ అనేది అవుతుంది. ఓకేనా. గోవింద్ పల్లబ్ సాగర్ లేక్, లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్ ఆఫ్ ఇండియా. ఏంటది? గోవింద్ పల్లబ్ సాగర్ లేక్. నెక్స్ట్ దీని తర్వాత హీరాకుడ్ డ్యామ్. సో హీరాకుడ్ డ్యామ్ వచ్చేసరికి ఇట్ ఈస్ ద లాంగెస్ట్ డ్యామ్ ఆఫ్ వరల్డ్లోనే లాంగెస్ట్ డ్యామ్. అంటే దీని యొక్క డిస్టెన్స్ కనుక చూస్తే మెయిన్ డిస్టెన్స్ వచ్చేసరికి ఏదైతే డ్యామ్ అనేది ఉందో అది 4.8 kilometers. అండ్ అది టోటల్ లెంత్, దీని యొక్క టోటల్ లెంత్ కనుక చూస్తే 25 kilometers, 2.5 కాదు. నెక్స్ట్ ఇట్ వాస్ బిల్ట్ ఆన్ మహానంది రివర్. సో మహానది రివర్ ఏదైతే ఉందో దానిపైన హీరాకుడ్ డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేసింది. నెక్స్ట్ టెహరీ డ్యామ్ ఇస్ ద హైయెస్ట్ డ్యామ్ ఆఫ్ ఇండియా. సో లాంగెస్ట్ డ్యామ్ వచ్చేసరికి హీరాకుడ్ డ్యామ్. కానీ హైట్ పరంగా చూస్తే హైయెస్ట్ డ్యామ్ వచ్చేసరికి టెహరీ డ్యామ్. ఇది ఎక్కడ ఉంది? ఇది ఉత్తరాఖండ్లో మనకి ఏంటంటే చూడ్డానికి కనిపిస్తుంది. అండ్ ఇట్ వాస్ బిల్ట్ ఆన్ భాగీరథి రివర్ పైన మనం టెహరీ డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేసాం. నెక్స్ట్ ఫరక్కా డ్యామ్. ఫరక్కా ప్లేస్ అనేది గుర్తొస్తుందా? ఏదైతే మన గంగా ఉందో ఒక ప్లేస్ నుంచి అదేమవుతుంది, దాని యొక్క డిస్ట్రిబ్యూటర్ అనేది ఫామ్ అవుతుంది. సో గంగా అనేది అక్కడ నుంచి ఏమవుతుంది, డిస్ట్రిబ్యూట్ అయిపోయి హుగ్లీ రివర్, గంగా నుంచి హుగ్లీ రివర్ అనేది సపరేట్ అయిపోయి గంగా వచ్చేసరికి బంగ్లాదేశ్లో వెళ్ళిపోతుంది, హుగ్లీ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్లో కిందికి రావడం జరుగుతుంది. ఆ ప్లేస్లో మనం ఏం చేసామంటే డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేసాం ఇన్ వెస్ట్ బెంగాల్, బిల్ట్ ఆన్ గంగా రివర్. దిస్ డ్యామ్ వాజ్ బిల్ట్ టు ప్రొవైడ్ వాటర్ టు హుగ్లీ రివర్కి వాటర్ అనేది. అంటే ఇక్కడ చూడండి, మనం స్ట్రాటజిక్గా ఏం చేసాము, ఏదైతే ఫరక్కా ప్లేస్ ఉందో అక్కడ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసాం. డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసి ఏదైతే ఫరక్కా ప్లేస్ నుంచి అదేమవుతుంది, గంగా అనేది మనకు బంగ్లాదేశ్లో వెళ్ళిపోతుంది. అంటే వాటర్ అనేది వేరే కంట్రీకి వెళ్ళిపోతుంది. సో ఆ వాటర్ వేరే కంట్రీలో వెళ్తుంది కాబట్టి అక్కడ నుంచి మనం ఏం చేసామంటే కొద్దిగా వాటర్ అనేది మన ఇండియాలోనే ఉండాలి అని చెప్పేసి హుగ్లీ రివర్కి డైవర్ట్ చేసాం. నెక్స్ట్ వ్యాస్ రివర్ ప్రాజెక్ట్. సో వ్యాస్ రివర్ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనము హరేకే డ్యామ్ అనేది మనము వాజ్ బిల్డ్ త్రూ దిస్ ప్రాజెక్ట్ ఇన్ పంజాబ్. సో పంజాబ్లో ఈ వ్యాస్ రివర్ ప్రాజెక్ట్ ద్వారా హరేకే డ్యామ్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేసాం. అండ్ ఇది ఎక్కడ కన్స్ట్రక్ట్ చేసామంటే సత్లెజ్ రివర్, వ్యాస్ రివర్ ఎక్కడైతే కలుస్తాయో అక్కడ మనం వ్యాస్ రివర్ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేసాం. అండ్ ఇందిరా గాంధీ కెనాల్ వాస్ కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ ఇట్. అంటే ఇక్కడ నుంచి మనం ఇందిరా గాంధీ కెనాల్ అనేది కూడా ఇక్కడ నుంచి కన్స్ట్రక్ట్ అయితే చేయడం జరిగింది. క్లియరా? ఓకే. నెక్స్ట్ అండ్ దాంతోపాటు ఏంటంటే ఇంకొక డ్యామ్ అనేది ఉంటుంది, అల్మాటీ డ్యామ్ వచ్చేసరికి కృష్ణా రివర్లో మనం ఏంటంటే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. క్లియర్? నెక్స్ట్ దీని తర్వాత న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ చూస్తే, సో ఇక్కడ చూడండి తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్, ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్గా చెప్తాం. ఇది వచ్చేసరికి ఇన్ ద ఇయర్ 1960లో మనం ఏం చేసాం, దీన్ని కన్స్ట్రక్ట్ అయితే చేయడం జరిగింది. తారాపూర్ అటామిక్ పవర్ ప్లాంట్ వచ్చేసరికి మహారాష్ట్రలో మనకు చూడడం జరుగుతుంది. ఇట్ ఈస్ ద ఫస్ట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్. దాని తర్వాత రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్ రావత్ భాటా, ఇది వచ్చేసరికి మనకు రాజస్థాన్లో కనిపిస్తుంది. నెక్స్ట్ కల్పక్కం ఇది మద్రాస్, తమిళనాడులో మనకేంటంటే కల్పక్కం. ఇక్కడ చూడండి దీని యొక్క నేమ్ వచ్చేసరికి రావత్ భాట్, ఇది ఎక్కడుంది, రాజస్థాన్లో ఉంది. నెక్స్ట్ కల్పక్కం ఇది వచ్చేసరికి మనకు తమిళనాడు మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్గా కూడా మనం ఏంటంటే చెప్తుంది. అండ్
ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్లీ బిల్ట్ పవర్ ప్లాంట్ ఏదైనా ఉంది అంటే అది వచ్చేసరికి కల్పక్కం. దీని తర్వాత నరోరా అటామిక్ పవర్ ప్లాంట్ ఉత్తరప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ కక్రాపర్ అటామిక్ పవర్ ప్లాంట్ గుజరాత్లో, అండ్ దాని తర్వాత కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కర్ణాటకలో, అండ్ కుండన్కులం ఇక్కడ చూడండి తమిళనాడులో మనకు 2 పవర్ ప్లాంట్స్ కనిపిస్తాయి, కల్పక్కం అండ్ కుండన్కులం. ఏంటవి? కల్పక్కం అండ్ కుండన్కులం 2 కనిపిస్తాయి. ఓకేనా. అండ్ దాంతో పాటు ఏదైతే కల్పక్కం ఉందో ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో మనం ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ బ్రీడర్ రియాక్టర్ అనేది కూడా ఇక్కడ క్రియేట్ అనేది చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు స్టేట్ వైజ్ చూద్దాం. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఏ డ్యామ్స్ అనేవి ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి దుల్హస్తి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, దాని తర్వాత సాలాల్, ఓకేనా, సలాల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ పవర్ స్టేషన్, దీని తర్వాత బఘిలార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఇవి 3 కూడా మనకి ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో కనిపిస్తాయి. అండ్ ఈ 3 చేనాబ్ రివర్ పైన మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. దాని తర్వాత ఝేలం రివర్ పైన మనం ఏంటంటే కిషన్ గంగా, తుల్బుల్ అండ్ ఉరి, ఈ 3 ఝేలం రివర్ పైన మనం కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఇవి అంతగా ఏంటంటే ఇంపార్టెంట్ కాదు, బట్ ఏంటంటే ఒక్కసారి చూసుకోండి. ఏదైనా ఎక్కడైనా మనకేంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినా లేకపోతే ఆప్షన్స్ అనేవి ఇలా ఇచ్చినా మనం కన్ఫ్యూజ్ కాకుండా కొంచెం అప్రాక్సిమేట్గా ఆన్సర్ అనేది పెట్టడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత హిమాచల్ ప్రదేశ్లో కనుక చూసుకుంటే 2 డ్యామ్సే ఉన్నాయి. ఏంటది? పోంగ్ డ్యామ్, ఏదైతే మహారాణా ప్రతాప్ సాగర్ అంటామో ఇది వచ్చేసరికి బియాస్ రివర్ పైన మనం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఏదైతే కమేరా డ్యామ్, ఇది రావి రివర్ పైన మనం కన్స్ట్రక్ట్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో కనుక చూస్తే మనకు 3 డ్యామ్స్ అనేవి కనిపిస్తాయి. రిహాంద్ డ్యామ్ అందరికీ తెలిసిందే. రిహాంద్ డ్యామ్ వచ్చేసరికి మనకు రిహాంద్ రివర్ పైన కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఆబ్వియస్లీ ఇది ఎగ్జామినేషన్లో అడగడు, కానీ రిహాంద్ డ్యామ్ ద్వారా ఏ లేక్ అనేది ఫామ్ అవుతుంది లేదా రిజర్వాయర్ ఫామ్ అవుతుందంటే గోవింద్ బల్లభ్ పంత్ సాగర్ రిజర్వాయర్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి మాటాటిలా డ్యామ్ అండ్ లక్ష్మీబాయి డ్యామ్, ఇవి 2 కూడా బేత్వా రివర్ పైన మనం ఏంటంటే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇవి 2 కూడా ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. దీని తర్వాత గుజరాత్ కనుక చూస్తే ఉకై డ్యామ్ అండ్ కక్రాపార్ డ్యామ్. సో కక్రాపార్ ఇంతకు ముందే చూసాం. కక్రాపార్ ఏంటి? కక్రాపార్ అటామిక్ పవర్ స్టేషన్ గుజరాత్లో ఉంది. అండ్ అదేవిధంగా కక్రాపార్ డ్యామ్ అనేది కూడా మనకేంటంటే గుజరాత్లో ఉంది. ఇది ఎక్కడుంది? తాపీ రివర్ పైన కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ సర్దార్ సరోవర్ డ్యామ్ నర్మదా రివర్ పైన మనకేంటంటే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ నర్మదా రివర్ పైన మనం ఏం చేస్తాం, ఏదైతే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉందో అది కూడా మనం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మధ్యప్రదేశ్కి వద్దాం. మధ్యప్రదేశ్కి వచ్చేసరికి తవా డ్యామ్ వచ్చేసరికి తవా రివర్ పైన మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. ఇది వచ్చేసరికి ఏంటి? తవా ఇస్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ నర్మదా. దీని తర్వాత బాన్ సాగర్ డ్యామ్ సోన్ రివర్ పైన కన్స్ట్రక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఓంకారేశ్వర్ ఇంద్రా సాగర్ డ్యామ్, ఇవి 2 కూడా నర్మదా రివర్ పైన ఉన్నాయి. అండ్ గాంధీ సాగర్ డ్యామ్ వచ్చేసరికి చంబల్ రివర్ పైన కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత రాజస్థాన్ కనుక చూస్తే మాహీ బజాజ్ సాగర్ డ్యామ్, ఇక్కడ చూడండి మాహీ బజాజ్ సాగర్ డ్యామ్ మాహీ రివర్ పైన కన్స్ట్రక్ట్ చేస్తాం. నెక్స్ట్ బిలాస్పూర్ డ్యామ్ బానస్ రివర్, బీ ఫర్ బిలాస్పూర్, బీ ఫర్ బానస్ రివర్. నెక్స్ట్ రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్ అండ్ జవహర్ సాగర్ డ్యామ్. సో సాగర్ కనిపిస్తే ఇది చంబల్ రివర్లో ఉంది. ఓకేనా, సాగర్ కనిపిస్తే చంబల్ రివర్లో ఉంది. అండ్ ఇవి 2 కూడా. అండ్ ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చేసరికి బాన్ సాగర్ డ్యామ్. సో బాన్ సాగర్ డ్యామ్ వచ్చేసరికి సోన్ రివర్లో. ఇందిరా సాగర్, ఇక్కడ సాగర్ అనేది మనం తీసుకోవడం కొంచెం టఫే అవుతుంది, ఎందుకంటే ఇక్కడ కూడా మనకు సాగర్స్ అనేవి ఉన్నాయి. సో సాగర్ తీసేయండి. రాణా ప్రతాప్, జవహర్ సాగర్ డ్యామ్, ఇవి 2 కూడా చంబల్ రివర్లో మనకు చూడడానికి కనిపిస్తుంది. ఓకేనా. దీని తర్వాత ఇక్కడ మహారాష్ట్రలో చూద్దాం. మహారాష్ట్రలో వచ్చేసరికి జైక్వాడి డ్యామ్ గోదావరి రివర్ పైన మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. దీని తర్వాత చోమ్ డ్యామ్ కృష్ణా రివర్ పైన కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కోయినా డ్యామ్ వచ్చేసరికి కోయినా రివర్ పైన కన్స్ట్రక్ట్ చేస్తాం. లార్జెస్ట్ డ్యామ్ ఆఫ్ మహారాష్ట్రగా చెప్తాం. ఛత్తీస్గఢ్లో ఇంద్రావతి డ్యామ్ గోదావరి రివర్ పైన కన్స్ట్రక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ కర్ణాటకలో కనుక చూస్తే లింగన్ మక్కీ డ్యామ్. సో లింగన్ మక్కీ డ్యామ్ షారావతి రివర్ పైన కన్స్ట్రక్ట్ చేస్తాం. ఓకేనా. శివ సముద్రం, ఓకేనా, శివ సముద్రం ఇంపార్టెంట్, శివ సముద్రం డ్యామ్. సో శివ సముద్రం డ్యామ్ వచ్చేసరికి కావేరీ రివర్ పైన కన్స్ట్రక్ట్ అనేది చేసాం. అండ్ దాంతోపాటు అల్మాటి డ్యామ్ ఇంతకుముందే మనం చూసాం. అల్మాటి డ్యామ్ వచ్చేసరికి కృష్ణా రివర్ పైన కన్స్ట్రక్ట్ చేసాం. నెక్స్ట్ కేరళలో మనం ఏంటంటే పెరియార్, ముల్ల పెరియార్, ఇదుక్కు డ్యామ్. సో ఈ 3 నేమ్స్ కనిపిస్తే ఇవి ఆబ్వియస్లీ కొంచెం ఏంటంటే డిఫరెంట్గా ఉంటాయి, కేరళకి సంబంధించినట్టు ఉంటాయి. ఇవి ఒకవేళ వస్తే డైరెక్ట్గా మనం పెరియార్ రివర్ కేరళలో ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ తెలంగాణ కనుక చూస్తే శ్రీరామ్ సాగర్, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ పోచంపద్, ఓకేనా, పోచంపద్, శ్రీరామ్ సాగర్, కాళేశ్వరం. సో మన తెలుగు స్టేట్స్లో 2-3 డ్యామ్సే ఉన్నాయి, వీటిని గుర్తుపెట్టుకోండి. పోచంపద్, శ్రీరామ్ సాగర్, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, ఇవి వచ్చేసరికి గోదావరి రివర్ పైన.
ఉంటే మన తెలుగు స్టేట్స్లో డ్యామ్ అనేది గోదావరి పైన ఉండాలి లేదా కృష్ణా రివర్ పైన ఉండాలి, ఎక్కువ అంతే. ఓకేనా. నెక్స్ట్ తమిళనాడు మనకేంటంటే పైకారా డ్యామ్, నెక్స్ట్ మెట్టూరు డ్యామ్. పైకారా వచ్చేసరికి పైకారా రివర్ పైన, మెట్టూరు డ్యామ్ వచ్చేసరికి కావేరి. ఆంధ్రప్రదేశ్లో కనుక చూస్తే శ్రీశైలం డ్యామ్ వచ్చేసరికి మనకు ఎక్కడ కనిపిస్తుంది, కృష్ణా రివర్ పైన. అండ్ నాగార్జున సాగర్ డ్యామ్ వచ్చేసరికి కృష్ణా రివర్ పైన. అండ్ దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో కనుక మనం చూస్తే ఏదైతే పెన్నర్ రివర్ అనేది ఉందో దానిపైన సోమశిల ప్రాజెక్ట్ అనేది కూడా మనం కన్స్ట్రక్ట్ చేసాం. ఓకే. దీని తర్వాత ఇప్పుడు ఇంపార్టెంట్ లేక్స్ కిందకు వద్దాం. ఇంపార్టెంట్ లేక్స్లో కనుక మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే లదాఖ్ రీజన్ ఉందో అక్కడ చూద్దాం. సో లదాఖ్ రీజన్లో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూడండి, పాంగాంగ్ సో. ఓకేనా. పాంగాంగ్ సో అండ్ సో మురిరి, ఈ 2 లేక్స్ కనిపిస్తున్నాయా, పాంగాంగ్ సో అండ్ సో మురిరి, 2 కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ 2 కూడా మనకు లద్దాఖ్లో కనిపిస్తాయి. అండ్ దీస్ 2 లేక్స్ ఆర్ వాట్, సాల్ట్ వాటర్ లేక్స్. ఇవి 2 కూడా సాల్ట్ వాటర్ లేక్స్గా ఉంటాయి. ఇక్కడ ఎవాపరేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ సాల్ట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కాశ్మీర్లో కనుక చూస్తే ఊలర్ లేక్ అండ్ దాంతోపాటు దాల్ లేక్ అనేవి మనకు కనిపిస్తాయి. ఊలర్ లేక్ కనుక చూస్తే ఇట్ ఈస్ ద, ఇక్కడ మీరు చూడొచ్చు, లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్గా మనం ఊలర్ లేక్ని చెప్తాము. సో ఊలర్ లేక్ ఈజ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. ఇది ఎక్కడుంది, కాశ్మీర్లో మనకి ఏంటంటే కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు దాల్ లేక్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత సుకానా లేక్, ఇది వచ్చేసరికి ఛత్తీస్గఢ్లో మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఉత్తరాఖండ్లో కనుక వస్తే భీమ్తాల్ లేక్, ఉత్తరాఖండ్లో మనకు భీమ్తాల్ లేక్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు మనం ఎక్కడైతే రాజస్థాన్కి వస్తామో రాజస్థాన్లో మనకి ఏంటంటే సాంబార్ లేక్ అండ్ పుష్కర్ లేక్, 2 రాజస్థాన్లో మనకు కనిపిస్తాయి. ఏదైతే సాంబార్ లేక్ అనేది ఉందో ఇట్ ఈస్ లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్గా చెప్తాం. సో ఫ్రెష్ వాటర్ లేక్ వచ్చేసరికి ఊలార్ లేక్, ఇది కాశ్మీర్లో ఉంది. అండ్ సాంబార్ లేక్ వచ్చేసరికి లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్గా మనం సాంబార్ లేక్ అంటాము. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ ఫ్రెష్ వాటర్ ఉంది, ఇక్కడ సాల్ట్ వాటర్ ఉంది. రెండింటిని మిక్స్ చేస్తే అంటే సాల్ట్ని ఫ్రెష్ని మిక్స్ చేస్తే మనకి ఏమొస్తుంది, బ్రాకిష్ వాటర్ వస్తుంది. సో లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్గా మనం ఏమంటాం, చిల్కా లేక్ అంటాం. సో చిల్కా లేక్ ఎక్కడుంది, ఇక్కడ ఒడిస్సాలో. ఇక్కడ మీరు కనుక చూస్తే చిల్కా లేక్ అనేది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఒడిస్సాకు వచ్చాం కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా వద్దాం. ఆంధ్రప్రదేశ్లో కనుక మనం చూస్తే మనకు పులికట్ లేక్ అనేది కనిపిస్తుంది అండ్ కొల్లేరు లేక్ అనేది మనకు కనిపిస్తుంది. ఏదైతే ఈ కొల్లేరు లేక్ ఉందో కృష్ణా గోదావరి రెండిటి మధ్య మనకి ఏంటంటే ఈ కొల్లేరు లేక్ అనేది కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ దీని తర్వాత తెలంగాణ కనుక చూస్తే ఇక్కడ మనకు హుస్సేన్ సాగర్ లేక్ ఇది చేస్తుంది. ఈ హుస్సేన్ సాగర్ ఏం చేస్తుంది, హైదరాబాద్ని సికింద్రాబాద్ని కనెక్ట్ చేస్తుంది. చిల్కా లేక్ అనేది మనం ఆల్రెడీ చూసాం, లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్. నెక్స్ట్ ఇక్కడ మనం మేఘాలయలో కనుక వస్తే ఓకేనా, ఉమియామ్ లేక్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ మణిపూర్లో లోక్టక్ లేక్ అనేది ఏంటి, ఇక్కడ మనకేంటంటే ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అనేది కనిపిస్తుంది. ఏదైతే లోక్టక్ లేక్లో మనం ఫ్లోటింగ్ ఏదైతే పార్క్ అనేది ఉందో అది మనకు కనిపించడం అనేది జరుగుతుంది. క్లియరా. ఓకేనా. నెక్స్ట్ ఏంటి ఆ నేషనల్ పార్క్ నేమ్ కూడా చెప్పండి, కేబుల్ లెమ్జాన్ నేషనల్ పార్క్. నెక్స్ట్ అస్సాంలో కనుక చూస్తే హాఫ్లాంగ్ లేక్. నెక్స్ట్ అస్సాంలో హాఫ్లాంగ్ లేక్ అండ్ దీపోర్ బిల్ మనకు ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ బీహార్లో కన్వర్ లేక్, ఇక్కడ ఉత్తరాఖండ్లో భీమ్తాల్. నెక్స్ట్ ఇక్కడ ఏమైనా ఉన్నాయి, గుజరాత్లో కనుక చూస్తే నాల్ సరోవర్ లేక్ ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ లాంగెస్ట్ లేక్గా ఏమొస్తుంది, వెంబానద్ లేక్. ఎక్కడుంది వెంబానద్ లేక్, కేరళలో ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు వెంబానద్ లేక్. సో కేరళలో ఇంకా ఏమున్నాయి, వెంబానద్ లేక్, దీని తర్వాత అష్టముడి అండ్ సస్తం కోట లేక్. ఓకేనా. వెంబానద్, అష్టముడి, సస్తం కోట లేక్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఈ వెంబానద్ లేక్లో మనకి ఏంటంటే బోట్ రేసింగ్ అనేది కూడా జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఆ బోట్ రేసింగ్ నేమ్ వచ్చేసరికి నెహ్రూ ట్రోఫీ అంటాం. అండ్ ఏదైతే ఇక్కడ కోస్ట్కి దగ్గరగా ఏవైతే లేక్స్ అనేవి ఫామ్ అవుతున్నాయో ఈ లేక్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతున్నాయి అంటే ఏదైతే వాటర్ అనేది ఇలా ఒడ్డుపైకి ఇలా వస్తుందో, ఏదైతే బ్యాక్ వాటర్ అనేది ఉంటుందో ఆ బ్యాక్ వాటర్ ద్వారా ఈ లేక్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే వీటిని మనం లగూన్స్గా కూడా అంటాము. నెక్స్ట్ మహారాష్ట్రలో కనుక వస్తే లోనార్ లేక్ అండ్ సలీం అలీ లేక్ అనేది మనకు కనిపిస్తుంది. అండ్ లార్జెస్ట్ ఆల్టిట్యూడ్ లేక్ వచ్చేసరికి చోలాలాము లేక్. ఇది ఎక్కడుంది, సిక్కింలో మనకేంటంటే చోలాలాము. ఓకేనా. చోలాము లేక్ అనేది మనకు సిక్కింలో కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం సిక్కింలో ఇంకా చోలాము లేదా సోలాము కూడా అంటాము, TSOLAM సోలాము అంటాం. అండ్ దాంతోపాటు గురు డోంగ్మార్ లార్జెస్ట్ హైయెస్ట్ లేక్. ఓకేనా. గురు డోంగ్మార్ అనేది కూడా మనకేంటంటే హైయెస్ట్ లేక్గా కూడా రావడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చోలాము, దాని తర్వాత గురు డోంగ్మార్ లేక్ అనేది వస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత ఇందులో లేక్స్లో మనకేంటంటే అది ఉందా లేదా ఒకసారి చూస్తాను. లోనార్ లేక్ అనేది ఉందా లేదా ఒకసారి చూద్దాము. లోనార్ లేక్ అనేది లేదు, ఇక్కడ రాసుకోండి లోనార్ లేక్.
లోనార్ లేక్. సో ఈ లోనార్ లేక్ వచ్చేసరికి ఏదైతే మీటియోర్ లేదా క్రేటర్ ఉందో, క్రేటర్ లేక్ అంటే ఏదైతే మీటియోర్స్ అనేవి అవుటర్ స్పేస్ నుంచి వచ్చి మన ఎర్త్ పైన స్ట్రైక్ అయిన తర్వాత ఏదైతే లేక్ ఫామ్ అవుతుందో దాని ద్వారా లోనార్ లేక్ అనేది ఫామ్ అవుతుంది. సో దీన్నే మనం క్రేటర్ లేక్గా కూడా అంటాం. దాంతోపాటు భూసీ లేక్ అనేది ఉంటుంది. ఇది మహారాష్ట్రలో మనకేంటంటే కనిపించడం అయితే జరుగుతుంది. సో బేసికలీ ఇక్కడతో మన సెషన్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ అనేది అవుతుంది. ఇందులో మనం డ్యామ్స్, వాటర్ ఫాల్స్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ లేక్స్ అన్నీ కూడా చూడడం అయితే జరిగింది. ఐ హోప్ దట్ మీకు ఈ సెషన్ అనేది ఇంట్రెస్టింగ్గా అనిపించి ఉంటుంది అనుకుంటాం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మా ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ exams. Thank you. Have a great day.